హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఏంటంటే మన టైగర్కి కొంచెం జ్వరం వచ్చింది. సిస్టర్స్ వస్తున్నారు టైగర్ ఈరోజు మనం పొద్దున్నే ఈరోజు ఏమైందంటే ఆఫీస్లో హెల్త్ చెకప్, ఇయర్లీ హెల్త్ చెకప్కి ఒకటి ఆఫర్ వచ్చిండే. హెల్త్ చెకప్ చేయించుకోనిక పోయినా, పొద్దున్నకి వెళ్ళి ఏం తినలే. ఏమైందంటే టెస్ట్లు ఒక 60 టెస్ట్లు ఏమో చేస్తారు. పొద్దుగాలనే పోయిన ఆర్తి ల్యాబ్స్ అని చెప్పి హాస్పిటల్ ల్యాబ్స్ పోయి నెంబర్ ఇచ్చి అన్నీ చేస్తే సైన్ అప్ చేసిర్రు. అండ్ టెస్టులు ఉంటే టెస్టులు చేసిర్రు. పోగానే బ్లడ్ టెస్ట్ అయింది. మనకు ముందే జ్వరం వచ్చింది. ఆ, జ్వరంలో మళ్ళా ఒక్కలేదు, తినలే మనం ముందే పొద్దున్నకి వెళ్ళి. వాటర్ కూడా తాగలే, అసలు ఓపికనే లేదు ఈరోజు. అయినా ఇది స్కిప్ చేయొద్దని చెప్పి వీడియోలు చేస్తున్నా. ఏంటంటే అది బ్లడ్ టెస్ట్కి 3 బాటిల్ బ్లడ్ తీసుకున్నాం. ముందే ఒక్కలేదు, ఆ 3 బాటిల్ బ్లడ్ తీసుకున్న తర్వాత అంతే. నా నా ఏమంటారు, నా పొజిషన్ చూడాల్సింది. ఇట్లా చక్కర వచ్చినట్టే అయింది. పొద్దునకెళ్ళి ఏం తినలే, రాత్రి ఆఫీస్లో తిన్నదే. ఇంకా వెయిట్ చూసారు, బీపీ చూసారు, హైట్ చూసారు. హైట్ మనం 179 సెంటీమీటర్స్ ఉన్నామంట. సెంటీమీటర్స్ మీటర్స్ అలా తెలియదు, నాకు చక్క ఐడియా లేదు. వెయిట్ మాత్రం చాలా తక్కువ ఉన్నాం, 53.4 kgs ఏమో ఉన్నాం. ఎప్పుడు 11:30కి వెళ్తే 12:30 వరకు వెయిట్ చేయించారు. సైన్ అప్ అయ్యింది. దాని తర్వాత ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అయిపోయింది. తర్వాత ఏదో ఇంకో టెస్ట్ పైన చేసారు, 4 టెస్ట్లు. ఇది నేను అసలు ఆఫీస్లో చూసిన 7,000 ఆఫర్ లాగా వచ్చింది హెల్త్ కోసం అని అనుకున్నాం. కానీ మనం తెలుసుగా ఎట్లుంటుందో మనది. 7,000 వచ్చినాయి అంటే అది విత్డ్రా చేసుకుందాం అకౌంట్లకి, దేనికో దానికి పనికి వస్తాయి మనకి ఖర్చులకి అనుకున్నాం. ఇట్లనే ఉంటుంది మన కథలు. అయితే ఆఫీస్ వాళ్ళు తెలివైన వాళ్ళు కదా మనకంటే, వాళ్ళు ఏం చేసారు, నువ్వు ఇట్లా చేస్తే విత్డ్రా చేస్తావని తెలిసే, మన లాంటి వాళ్ళు విత్డ్రా చేసుకుంటారని తెలిసి ఇట్లాంటివి వాళ్ళు తెలివిగా ఓన్లీ ఇది జనరల్ చెకప్ కోసమే యూజ్ చేస్తాట్టు పెట్టారు. అది కూడా ఏంది, ఈ June 30 అయితే అది కూడా ఎక్స్పైర్ అయిపోతాయి ఆ 7,000 కూడా. సరేలే, ఇంకా ఫ్రీగానే వస్తుంది కదా పుక్కట్లా అని చెప్పి టెస్ట్ చేయించుకుందాం అనుకున్నా. పోతే పొద్దుగాల అంతసేపు వెయిట్ చేయించారు, హాఫ్ అన్ అవర్. తర్వాత దనదన 3-4 టెస్ట్లు అయినాయి. ఇంకో లాస్ట్ టెస్ట్ ఒకటి మిగిలింది. అయితే పొద్దునకెళ్ళి ఏం తినలేవు కదా, తినేసి మంచిగా వాటర్ తాగేస్తా, ఇంకో టెస్ట్ అయితే అయిపోతుంది అన్నా. ఈ అమ్మ ఇప్పుడే ఆడకెళ్ళి ఇంత దూరం వచ్చాం. నేను ఎర్రగడ్డలు ఉంటా, అది పంజాగుట్ట సిగ్నల్ తర్వాత లెఫ్ట్ తీసుకొని పోవాలి లోపలికి. పంజాగుట్టలో నార్మల్గా ట్రాఫిక్ ఎట్లుంటుందో తెలుసు మనందరికి. సో ఇక సరే అబ్బాయి, ఇంకేం చేయలేము, చాలా కూడా బాగాలేదు, జ్వరం వచ్చింది, నీరసంగా ఉన్నామని చెప్పి సరే ఏదైతే అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చాం మెల్లగా బండి పైన పెట్రోల్ కొట్టించుకొని. వాళ్ళు ఏమన్నారు, 2:30 తర్వాత అలా మళ్ళా రా, అదొక టెస్ట్ చేయించుకొని వెళ్ళిపో అన్నారు. మనకి ఎంత బద్ధకం, వచ్చి మళ్ళీ పోతామా మనం? నా మమ్మీకి ఫోన్ చేసి చెప్పిన, మమ్మీ ఇట్లా ఇట్లా అయ్యింది మమ్మీ, నేను మళ్ళీ పోను చేయించుకోను అంటే మా మమ్మీ నీట్గా వేసుకుంది. వస్తాయి మిడిల్ క్లాస్ అబ్బాయిల పరిస్థితులు ఇట్లనే ఉంటాయి. మళ్ళీ నీట్గా వేసుకుని మా మమ్మీ వేసుకున్నాక సరేలే అని చెప్పి మళ్ళీ ఉసాన్ ఫోన్ చేసి చెప్పిన, పవన్ గానికి, అరే 3 o'clock అట్లా ఫోన్ చేయరా, నేను వస్తా పోయేసి వద్దాము అన్నా. సరే రా ఫోన్ చేస్తాను, నువ్వు అడిగా తినేసి పండుకో అన్నాడు. సరే అని పండుకున్నా. ఇప్పుడు 3 అయింది. పోయి ఇప్పుడు మళ్ళీ ఒక టెస్ట్ చేయించుకొని ఇంకేమన్నాడో చూసేసి వద్దాం. ఒక టెస్ట్లో అయితే కార్డియో చేయించారు గాయస్. 9 నిమిషాలు థ్రెడ్మిల్ మీద నడిపించారు. అది 3 minutes ఒకసారి స్పీడ్ పెరుగుతుంది. ఆ స్పీడ్ పెరిగే కొద్దీ మనం నడుస్తూనే ఉండాలంట, రన్నింగ్ కూడా చేయొద్దు దానిపైన. మొత్తం ఎట్లా తయారు చేశారు అంటే, బాంబర్స్ ఉంటారు చూడండి, మొత్తం క్లిప్స్ పెట్టి చెస్ట్ పైన ఒక చిన్న బాక్స్ లాంటిది పెట్టి చెస్ట్కి వెనకాల దానికి అతికిచ్చేసారు. ముందల లెఫ్ట్ సైడ్ లో ఒక అద్దం ఉండే చూసుకోనికే. అమ్మ ఏంద్రా బాబు ఇది అనుకో. 9 నిమిషాలు కంటిన్యూగా రన్ చేసి తినలే, నీళ్ళు తాగలే, పొద్దునకెళ్ళి ఏం లే. ఇంటికి వచ్చి జస్ట్ ఒక చాయ్ బిస్కెట్ ఒక ప్యాకెట్ తినేసి ఇప్పుడు మళ్ళీ రెడీ అయినా పోవాలి. ఇప్పుడు పోయి టెస్ట్ చేయించుకుని అది ఒకటి ఇక వద్దాం ఇంటికి. చూద్దాం మళ్ళీ ఇప్పుడు ఏమంటారు. రిపోర్ట్స్కి మళ్ళీ రేపు పోవాలేమో.
సరే చూద్దాం ఏమవుతుందో. హలో గైస్, గుడ్ మార్నింగ్. చెప్పా కదా నిన్న మళ్ళీ వెళ్తున్నా హాస్పిటల్ కానీ అది ల్యాబ్కి రిపోర్ట్స్, ఇంకా ఒక టెస్ట్ పెండింగ్ ఉందని చెప్పి. అయితే ఏమైందంటే పోయిన హాస్పిటల్కి పోగానే చాలా జల్దీ అయిపోయింది టెస్ట్. టెస్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ అసిస్టెంట్ ఉంటారు కదా డాక్టర్కి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే టెస్ట్లు అయిపోయినాయి అన్ని, ఇంకా రిపోర్ట్స్ కొన్ని రెడీ అయ్యాయి అవి ఇస్తా అని చెప్పి వెయిట్ చేయమన్నారు. సో వెయిట్ చేసా ఒక హాఫ్ అన్ అవర్. మళ్ళా ఒక 10-15 మినిట్స్ తర్వాత వాళ్ళు ఏవేవైతే అయిపోయాయో అవి ఇచ్చారు. డాక్యుమెంట్స్ అంటున్నా, రిపోర్ట్స్ ఇచ్చేసారు. అందులో ఒక 2-3 రిపోర్ట్స్ పెండింగ్ ఉన్నాయి, ఈవినింగ్ వచ్చి కలెక్ట్ చేసుకోండి సార్ అన్నారు. అంటే నేను పోయిందే 3 o'clockకి, ఆడ హాఫ్ అన్ అవర్ అన్నా అంటే ఒక 3:30-4 అయింది. వాళ్ళు 6కి క్లోజ్ అంటే నేను ఇప్పుడు 4:30కి ఇంటికి వచ్చిన అనుకోండి. ఇంటికి వచ్చి మళ్ళా హాఫ్ అన్ అవర్ అట్లా ఆగి మళ్ళా పోయి మళ్ళా టెస్ట్ రిపోర్ట్ తెచ్చుకోవాలన్న. అరే ఇంద్రాబాయ్ ఇదంతా మళ్ళా ఇంటికి హాస్పిటల్కి అనుకున్నా నేను. ఏదో ఫ్రీ వస్తుంది కదా, పోయి చేయించుకుందాము, టెస్ట్లు అయిపోతాయి, చెకప్ అయిపోతుంది అనుకున్నా. ఈయన్నే హైలైట్స్ అంటే మనతోటి. సో నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో ల్యాబ్, అది ఓన్లీ చెకప్ చేస్తుందంట. అంటే చెకప్ కాదు, టెస్ట్ చేస్తుందంట. టెస్ట్ అంటే ఇప్పుడు నార్మల్ బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రేలు, ఎంఆర్ఐ ఇవన్నీ చేస్తుంది. అక్కడ డాక్టర్ ఉన్నాడంట. మన రిపోర్ట్స్ వచ్చినాక చెకప్ చేయడానికి డాక్టర్ ఉన్నాడంట. నేను ఏదో మన ఇంటికి దగ్గరలోనే ఉంది అనుకొని నేను అదే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే, రిపోర్ట్స్ ఇచ్చారు. రిపోర్ట్స్ మీరు డాక్టర్ ఎక్కడ ఉంటారని అడిగిన. డాక్టర్ ఎక్కడ ఉంటాడంటే, సార్ ఇక్కడ డాక్టర్ చెకప్ చేయరు, రిపోర్ట్ తీసుకొని మీ డాక్టర్ దగ్గర కన్సల్ట్ కండి, వాళ్ళు చెప్తారు రిపోర్ట్స్ చూసి అంట. నీ అమ్మ ఇదేంద్రా భయ్ అని నేను అనుకున్నా. ఆల్రెడీ నేను చేపించుకోపోతుండే అసలైతే. సరే ఎట్లయినా ఫ్రీ అని చెప్పి పోతే తిప్పిర్రు. లాస్ట్కి ఇక్కడ చెకప్ చేయరు, ఓన్లీ రిపోర్ట్స్ ఇస్తారు అంటే ఇక నా మైండ్ మొత్తం లైట్ రా బాబు అనుకున్నా. ఏమైంది, ఇంకా పెండింగ్ రిపోర్ట్స్ ఉండే కదా, రేపు వచ్చి తీసుకుంటా అని చెప్పి వచ్చేసిన. ఇక లైట్ ఇక అది పోయి తీసుకొని ఏం చేస్తాం, ఇక లైట్ తీసుకున్నా ఇక అట్లనే. కానీ తీసుకొని తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాం ఒకసారి. అయినా ఏం లేదు కదా, ఇది మొత్తం నార్మల్గా ఉన్నా. నేను జిమ్ చేస్తాం కదా మనం, అంత మంచిగానే ఉంది మనది. జ్వరం కూడా తగ్గిపోయింది. ఇంకా ఆఫీస్ టైం అవుతుంది, ఈరోజు ఆఫీస్ పోవాలి. ఇంకా అంతే ఈ వీడియోకి అయితే. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.